సార్ ఈ ఫస్ట్ అసలు ఈ ఆర్థరైటిస్ అసలు ఎందుకు వస్తుంది? మీరు అన్నట్లుగా ప్రతిదానికి ఒక కారణం అనేది ఉంటుంది. ఇప్పుడు చాలా దగ్గరలో ఈ కీళ్ళ నొప్పులు రావడం అనేది ఈ ఆహార విహారాలు అంటారు. మీరు ఇప్పుడు మోడర్నైజ్డ్ లైఫ్ అన్నారు కదా, మోడర్నైజ్డ్ లైఫ్ కింద ఏంటంటే ఈ టైంకి మనం పరిగెత్తుతున్నాం కానీ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, ఎలాంటి నిద్రపోతున్నాము, ఎలాంటి విహారం అంటే వాట్ ద యాక్టివిటీస్ వీఆర్ డూయింగ్, ఆ క్వశ్చన్ ఎవరు వేసుకోవడం లేదు. అంటే టైంతో క్యాల్కులేషన్ ఆఫ్ మనీ, క్యాల్కులేషన్ ఆఫ్ ద జాబ్స్, క్యాల్కులేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ మ్యాటర్స్, ఈ ఇదిలో పడిన ఒత్తిడి అంతా కూడా బాడీ మీద వస్తుంది. అది డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు ఈజీగా అవైలబుల్ అయ్యే ఈ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఎత్తుకున్నా కూడా ఈవెన్ వెజిటబుల్స్ కూడా ఏ కూరగాయలని నమ్మే పరిస్థితి లేదు. అందువల్లే ఆర్గానిక్స్ అనేటివి డెవలప్ అయినాయి. ఎందుకంటే ప్రతిదీ పెస్టిసైడ్స్ పెట్టి ద ప్రొడక్షన్ అనేదే చూస్తున్నారు. ఇంక్లూడింగ్ నాన్ వెజ్ ఈటర్స్ కూడా దే ఆర్ ప్రిపేరింగ్ ద బాయిలర్స్ బై గివింగ్ అండ్ ఇండ్యూసింగ్ హార్మోన్స్. సో ఇవన్నీ ఓవరాల్ గా ఏమవుతుంది అంటే ద ఎఫెక్ట్ అంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ గా ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ మిల్క్, తీసుకునే పాలు కూడా మన దగ్గర ఉండే కౌ మిల్కా కాదా అనేది పరిస్థితి. ఒకప్పుడు చిన్నప్పుడు కౌ మిల్క్ తీసుకునే వాళ్ళము, ఇప్పుడు కౌసే కనపడడం లేదు. అండ్ ప్యాకెట్ పాలతో తీసుకునే ఫెర్మెంటేషన్స్ తో దాంట్లో ఉండే ఎసెన్సెస్ అన్ని పోతున్నాయి. ఒకప్పుడు ఆవు పాలు తీసుకుంటే ఈవెన్ తల్లిపాలు తర్వాత ఆవు పాలే చాలా శ్రేష్టమైనసి, ఆ విధంగా ఉండే గుణాలు మనకు అంటే ఆవుకి ఎటువంటి గుణాలు అంటే ఆవుది ఏది పంచగవ్యం అనేసి అంటారు. ఎందుకు మూత్రం దగ్గర నుంచి పేడ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇట్ ఈస్ అ హైలీ మెడికేటెడ్ వాల్యూస్. అందువల్ల యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ లాగా అవన్నీ న్యాచురల్ గా ఉండే ఈ పల్లె వాతావరణంలో ఉండేవి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మోడర్నైజ్ యుగం వచ్చిందో అప్పుడు ఇవన్నిటికీ అంటే సెకండ్ ఆల్టర్నేట్స్. ఇప్పుడు వాడే ఈవెన్ నూనె పదార్థాల దగ్గర నుంచి తీసుకోండి, అవన్నీ రిఫైన్డ్ అనేది అంతా కూడా. అందువల్ల ఈ వైట్ థింగ్స్ అన్ని కూడా రిఫైన్డ్ ఉండే రైస్ కానీ, లేకపోతే ఆయిల్స్ కానీ, లేకపోతే షుగర్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఫర్దర్ ద క్యాన్సర్కి వెళ్ళే పరిణామాలు తీసుకుని పోతుంది. ఎందుకంటే అన్ని కార్సినోజెనిక్స్ అన్నమాట. అంటే ఈ వైట్ కనపడేటివన్నీ కూడా మళ్ళీ ఇట్ ఈస్ ఏ సెకండరీ షుగర్స్ లాగా బాడీలో ఒక ఇన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్స్, అంటే బాడీలో ఫ్రీ రాడికల్స్ ని ఉత్పత్తి చేసే విధానాన్ని ఇవన్నీ టాక్సిక్ లాగా తయారవుతాయి. అందువల్ల ఏంటంటే మనం ఎగ్స్ తీసుకున్నా లేకపోతే ఇంకోటి ఏమి తీసుకున్నా కూడా పౌష్టికాహారం అని చెప్పి ఆకుకూరలు తీసుకున్నా కూడా దాంట్లో ఎంత శాతం పెస్టిసైడ్ లేకుండా ద ఒరిజినల్ న్యాచురల్ తో, ఆర్గానిక్స్ తో, లేకపోతే న్యాచురల్ ఆర్గానిక్స్ తో ఏవైతే గ్రోన్ అవుతాయో అవి చాలా వరకు ఆరోగ్యం. అలాంటి బాడీస్ తో ఎవరైతే ఈ ఆహారం తీసుకుంటారో వాళ్ళలో చాలా వరకు మనం ఈ కీళ్ళ నొప్పులు ఇట్లాంటివన్నీ కూడా, ఈ కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వచ్చేటివి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆఫ్ లాంగ్ సిట్టింగ్, లాంగ్ స్టాండింగ్, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ వరింగ్ అబౌట్ దర్ హెల్త్. కరెక్ట్ సార్. ఈ ఒత్తిడి అంతా ఏమవుతుందంటే కీళ్ళ నొప్పులకి దారి తీసేదానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి. అందులో ఇంకోటి ఏంటంటే ఈ కీళ్ళ నొప్పులు అంటే బావుల నొప్పులకి కీళ్ళ నొప్పులకి డిఫరెన్స్ ఏంటంటే, ఈ కీళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ అన్నారు మీరు. ఇప్పుడు మామూలు శారీరక శ్రమ ఎక్కువ ఉండి భారం అంతా పడుతూ ఉంటుంది పాదాల మీద, మోకాళ్ళ మీద, కానీ అది తెలియకుండా వాళ్ళు అలానే కంటిన్యూషన్ చేస్తారు కొన్ని జాబ్స్. ఉదాహరణకి మీ టీవీ ఛానల్లో నిలబడి అట్లానే షూట్ చేయాలి అంత మార్నింగ్ టు ఈవినింగ్. సో మెనీ వర్క్స్, శారీరక శ్రమ ఎక్కువ ఉండే వాళ్ళల్లో, దాని తర్వాత ఎక్కువ భారం అంటే ఒత్తిడి ఎక్కువ గురి అయ్యే వాళ్ళల్లో, సరిగా తినకపోవడం వల్ల విటమిన్ డెఫిషియన్సీస్ రావడము. ఇంకొకటి ఈ లేడీస్ లో అయితే ఎక్కువ ఈ మెనోపాజ్ ఇవన్నీ కొంచెం ఎర్లీ ఏజ్ లోనే రావడం, కొన్నిసార్లు ఏంటంటే ఇర్రెగ్యులర్ రావడము.